హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మరొక ట్రైలర్ రివ్యూ చూద్దాం. అదేనండి, మన రజనీకాంత్ మూవీ వెటియన్ ద హంటర్ తెలుగు ట్రైలర్ రివ్యూ చూద్దాం. మీరు కానీ తెలుగు ట్రైలర్ ఇంకా చూడలేదని అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా వాచ్ చేసి ఈ రివ్యూని చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రివ్యూ ప్రాసెస్. ఫస్ట్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మూవీ క్యాస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఆల్మోస్ట్ నోటెడ్ నేమ్స్ అన్ని ఈ క్యాస్ట్లో ఉన్నాయండి. సో రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, రానా దగ్గుబాటి, ఫహద్ ఫజల్, శర్వానంద్ గారు, రావు రమేష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండి. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్, మళ్ళీ వన్స్ అగైన్ అనిరుద్ధ్ రాక్ అని చెప్పుకోవాలి. సో మూవీ స్టోరీ లైన్లోకి వెళ్తే చెప్పాలనంటే ఇది రెగ్యులర్ స్టోరీ లైన్ అని చెప్పుకోవాలి. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం గురించే ఆ మూవీ నడిచేటట్టుంది. అండ్ ఈ మూవీలో మనం క్లియర్గా చూసినట్టయితే ట్రైలర్ ప్రకారం రజనీకాంత్ గారు కాప్, అదేనండి పోలీస్ ఆఫీసర్, అండ్ అమితాబ్ బచ్చన్ గారు చూస్తే లాయర్ లాగా కనిపిస్తున్నారు. మేబీ లాయర్ ఆర్ జడ్జ్ అవ్వచ్చు, బట్ మోస్ట్లీ మంచి క్యారెక్టర్ ఉండబోతుంది అమితాబ్ బచ్చన్ గారికి కూడా. రజనీకాంత్ గారి గురించి ఇంకా స్పెసిఫిక్గా నేను చెప్పక్కర్లేదు. లుక్స్ లైక్ అండ్ హై యాక్షన్ ప్యాక్డ్ డ్రామా. అదేనండి, రజనీకాంత్ గారు ఫస్ట్ డైలాగ్ మీరు విన్నట్టయితే 3 daysలో ఈ కేసు క్లోజ్ చేద్దామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. మోస్ట్లీ ఈ స్టోరీ 3 daysలో ఏం జరుగుతుంది, ఎలా రజనీకాంత్ గారు సాల్వ్ చేస్తారా అనే లైన్స్ మీద ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో ఆ క్యాస్ట్ అండి. ఆ క్యాస్ట్ చూసారంటే సో ఎవరికి ఎటువంటి క్యారెక్టర్ ఉంటుంది, ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేస్తారని చాలా క్యూరియస్గా ఉన్నాను నేను. లెట్స్ సీ ఏం జరుగుతుందో. బట్ మనం చూసినట్టయితే ఈవెన్ ట్రైలర్లో కూడా అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. బట్ ఎంత మంది యాక్ట్ చేసినా కానీ రజనీకాంత్ సార్ ప్రెజెన్సే వేరు కదా. లెట్స్ సీ రజనీకాంత్ గారు ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం. అండ్ డెఫినెట్గా రజనీకాంత్ ఫ్యాన్స్ ఇంకా డిసప్పాయింట్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రైలర్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మనందరికీ తెలిసిందే భీమ్లా నాయక్లో రానా గారి యాక్టింగ్ ఎలా ఉందో నెగిటివ్ రోల్లో. సో ఈ మూవీలో కూడా రానా గారు నెగిటివ్ రోల్లో ఉన్నారు. సో ఈ యాక్షన్ ప్యాక్ డ్రామాలో రానా గారు వెసెస్ రజనీకాంత్ గారు ఎలా ఉండబోతుందో లెట్స్ వాచ్. అలానే ఈ మూవీ గురించి చాలా తక్కువ అప్డేట్స్ వచ్చాయని చెప్పుకోవాలి. బట్ వన్ ఆఫ్ ద సాంగ్ బై మంజు వారియర్ గారు, ఆ సాంగ్ ఎంత హైలైట్ అయిందో, ఎంత వైబ్లో ఉందో మనందరికీ తెలిసిందే. అదేనండి మన సాంగ్ మనుష్యులాయో. ఈ సాంగ్ చాలా మంది వినే ఉంటారు యూట్యూబ్లో ఈ పాటకే, అండ్ డ్యాన్స్ కూడా వేశారు చాలా మంది. సో ఈ మూవీలో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో, అండ్ ఈవెన్ మంజు వారియర్ గురించి ఇంకా స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. తను ఈ ఏజ్లో ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆ సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతుందో, ఏ టైంలో ఉంటుందో మనం వాచ్ చేయాల్సిందే మూవీలో తప్పకుండా. ఆ సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతుందో మనం థియేటర్లో వాచ్ చేయాల్సిందే తప్పకుండా. థియేటర్లో ఈ సాంగ్ వచ్చే విజువల్స్ ఖచ్చితంగా దద్దరిల్లిపోతాయండి. సో లెట్స్ వాచ్ ఇన్ థియేటర్స్. రజనీకాంత్ గారి హెల్త్ ఈ మధ్యన బాగోలేదని మనందరికీ తెలిసిన విషయమే. అలానే ఇప్పుడు తన ఆరోగ్యం చాలా కుదిరిపడిందని అపోలో సిబ్బంది తెలియజేశారు. అలానే రజనీకాంత్ గారికి జైలర్ ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిందే. ఆ రేంజ్లో ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ లెట్స్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ October 10th.